రష్యాని ఏదో చేస్తామని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంది అమెరికా. కానీ ఆర్థిక ఆంక్షలు పెడుతుంది. లేదంటే గనక ఏదైతే ఉక్రెయిన్‌కి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయించింది గానీ తను ప్రత్యక్షంగా పాల్గొలేదు. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం జరిగితే రష్యా ఓడిపోతుంది. కానీ ఈలోపు అమెరికాని మూడొంతులు నాశనం చేస్తది. దాని దగ్గరున్న ఒక కట్టకట్టుకున్న 4 అణుబాంబులు తీసుకెళ్ళి అమెరికాలో పడేస్తే ఓ 25 జిల్లాలు నాశనమై ఊరుకుంటాయి. కాబట్టి ఆ న పరిహారాన్ని ఆ ప్రాబ్లమ్‌ని దృష్టిలో పెట్టుకొనినే పరోక్ష దెబ్బ కొడతది గానీ ప్రత్యక్ష దెబ్బ కొట్టదు. అటు ఆర్థిక ఆంక్షలు, అలాగే రష్యాని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు చేస్తా ఉంటుంది. అయితే ఉక్రెయిన్‌కి సంబంధించి మొన్ననే అమెరికా ఏం చేసింది, రష్యా తన దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిస్సైల్‌తో ఉక్రెయిన్‌లో నుంచి యూరప్ దేశాలకు వెళ్ళే గ్యాస్ సప్లై సెంటర్స్‌ని, నర్వ్స్‌ని పేల్చి పడేసింది. శబ్దం కంటే వేగంగా ప్రయాణించే 10 రెట్ల వేగంతో ప్రయాణించేటటువంటి మిస్సైల్స్‌తో. ఇప్పుడు మరొక వైపున స్మార్ట్ న్యూక్లియర్ మిస్సైల్స్‌ని కంబాట్ డ్యూటీలో అంటే డిఫెన్స్ డ్యూటీలో పెట్టుకొచ్చేసాడు పుతిన్. ఇది అమెరికాకి ఒక రకమైనటువంటి షాకింగ్ పరిణామం. ఇది మిస్సైల్స్‌ని డిస్ట్రాయ్ చేసేటటువంటి వాటిట్లో అంటే అమెరికా నుంచి గిన కావచ్చు, లేదా ఇప్పుడు యూరప్ దేశాలు కూడా ఉక్రెయిన్‌కి సహకరిస్తాను, బ్రిటన్ సహకరిస్తాను, ఫ్రాన్స్ సహకరిస్తాను అంటుంది కదా! ఏమన్నా వాళ్ళ మిస్సైల్స్ కనుక మూవ్ అయితే ఏకంగా అణ్వాయుధాలు వాడబోతున్నాను అన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చాడు. దీన్ని స్మార్ట్ మిస్సైల్ అంటారు. దీని కాన్సెప్ట్ చూస్తే గనక యూరప్‌లో దేన్నైనా పేల్చేయగలదు. అలాగే 980 కిలో టన్నుల శక్తి ఉంది. ఆహ్, ఏదైతే ఆటమిక్ బాంబు కంటే హిరోషిమా మీద వాడినటువంటి ఆటం బాంబు కంటే 10 రెట్ల పవర్‌ఫుల్ అయినటువంటి న్యూక్లియర్ మిస్సైల్‌ని సామ్రాట్ మిస్సైల్ ఇప్పుడు రంగంలోకి తీసుకొచ్చారు. దాన్ని లైన్‌లో పెట్టుకొచ్చాడు. కంబాట్‌కి సిద్ధం అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం ద్వారా పుతిన్ మేము దేనికైనా సిద్ధం అన్నటువంటి సంచలనాత్మకమైన సంకేతం ఇస్తున్నారు. నాటో స్పేస్ శాటిలైట్స్ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయడంతో అమెరికా ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. 108 టన్నుల న్యూక్లియర్ మిస్సైల్ ఇంకొకటి అక్కడ 12,790 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని కూడా ధ్వంసం చేయగలిగినటువంటి మరొక మిస్సైల్‌ని కూడా రెడీ చేసి పెట్టాడు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు వెస్టర్న్ సమాజానికి అర్థమైంది.